హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాకీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ విత్ రాకేష్. ఫ్రెండ్స్, డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిపోయాక పీజీ కోర్సెస్లో ఏ కోర్సెస్ ఉంటాయి, పీజీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఏ కోర్సెస్ ఉంటాయి, సో ఫైనల్గా పీజీలో ఎన్ని కోర్సెస్ ఉంటాయో మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. కోర్స్ నెంబర్ 1 ఎంబీఏ. ఎంబీఏ అనేది 2 years కోర్స్. ఎంబీఏ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో దిస్ ఈజ్ ఏ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్. సో ఈ 2 yearsలో మనం 4 semesters రాస్తాం. ఈ 2 yearsలో ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, ప్రాజెక్ట్స్, రికార్డ్స్, వైవాస్, సో ఇలాంటివన్నీ మనం ఎంబీఏలో చూస్తాం. సో దిస్ ఈజ్ ఓవరాల్ 2 years కోర్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఎంసీఏ కోర్స్. MCA nothing but Master of Computer Applications. సో దిస్ ఈజ్ ఓవరాల్ 2 years కోర్స్. ఈ 2 yearsలో మనం 4 semesters రాస్తాం. ఈ ఎంసీఏలో ప్రాజెక్ట్స్, రికార్డ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, నెక్స్ట్ ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, సో ఇలాంటివన్నీ మనం ఈ ఎంసీఏలో చూస్తాం. సో ఎంసీఏ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో దిస్ ఈజ్ ఓవరాల్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్. సో ఎక్కువ ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట ఎంసీఏ వాళ్ళకి. నెక్స్ట్ సో కోర్స్ నెంబర్ 3 ఎంకామ్. సో ఎంకామ్ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ కామర్స్. ఇందులో కూడా యాస్టీస్గా 4 semesters ఉంటాయి. దిస్ ఈజ్ ఓవరాల్ 2 years కోర్స్. 4 semesters ఉంటాయి. ఈ 4 semestersలో ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, ప్రాజెక్ట్స్, రికార్డ్స్ ఎక్సెట్రా ఇవన్నీ మనం ఈ ఎంకామ్లో చూస్తాం. సో ఎంకామ్ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ కామర్స్. సో కామర్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు. ఎంకామ్ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ కామర్స్. సో 4 semesters in 2 years. నెక్స్ట్ కోర్స్ ఎంఎస్సి. ఎంఎస్సి నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ సైన్స్. సో సైన్స్ డిపార్ట్మెంట్ అనమాట ఇది. ఈ ఎంఎస్సిలో వచ్చేసరికి 2 years, ఓవరాల్ 2 years కోర్స్. ఈ 2 yearsలో 4 semesters ఉంటాయి. ఈ 4 semesterలో ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్, ల్యాబ్స్, రికార్డ్స్, సెమినార్స్, సో ఇలాంటివన్నీ ఈ ఎంఎస్సిలో మనం చూస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ కోర్స్ ఎంఏ. ఎంఏ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇన్ దిస్ ఓవరాల్ 2 years కోర్స్. 2 yearsలో 4 semesters చూస్తాం. ఈ 2 yearsలో రికార్డ్స్, ల్యాబ్స్, సెమినార్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ ఇవన్నీ చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డిగ్రీ అయిపోయాక పీజీ కోర్సెస్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో సో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుంది. సో ఈ పీజీ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వడానికి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ కోర్స్కి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్, అండ్ మీరు డిగ్రీలో తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సెస్లో ఏ స్పెషలైజేషన్ తీసుకోవడానికి, ఏ బ్రాంచ్ తీసుకోవడానికి, ఏ డిపార్ట్మెంట్ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్లో, ఈ 2 డౌట్స్, ఈ 2 టాపిక్స్ మీద ఇంకో వీడియో అనేది చేసి మీ ముందుకు వస్తాను. సో ఇంకో వీడియోలో ఈ 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఐ విల్ రిక్వెస్ట్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, అండ్ ఎవరైనా మన ఛానల్ న్యూగా చూస్తున్నట్లయితే వెంటనే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో.